దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలండి. మరి ఈ వీడియో చేయటానికి గల కారణం, ఇక్కడ మీకు దోసకాయ కనబడుతుంది. దోసకాయ ఎక్కడైనా సరే ఓ మాస్టర్ సైజులో ఉంటాయి, కానీ ఇది ఒక అనవకాయలాగా కానీ గుమ్మడికాయలాగా కానీ కనబడుతుంది మనకి. ఈ దోసకాయ గురించి ఆలోచన చేసినప్పుడు చిన్న చిన్న దోసకాయలు అయితే నేను చూడగలిగాను, కానీ ఒక పాదు మంచి ఉన్నతమైన ఒక పాదుగా గుర్తించబడి ఒక మాస్టర్ గుమ్మడికాయ సైజులో ఈ దోసకాయ ఉంది. ఈ దోసకాయ గురించి నేను ఆలోచన చేసినప్పుడు దోసకాయ గురించి బైబిల్ గ్రంథంలో ఉందండి. ఆ బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది, ఎక్కడ ఉందనంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారికి మంచి కూరగాయల భోజనం పెట్టేవారని, వారు దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి నడిపించే ఆ క్రమంలో మోషే దగ్గర బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మంచి కూరగాయలతోటి మరి మేము మంచి భోజనం మేము చేసాము, మాకు ఈ సవిసారం లేని అన్నము మాకు వెక్కసంగా ఉంది అని మోషే దగ్గర వారు బాధపడినప్పుడు మోషే గారు ఆలోచన చేస్తే చూడండి, దేవుడు వారికి ఎంత దేవదూతలు తినే ఆహారమే ఇచ్చాడంటే ఆ రోజుల్లో మంచు కురిపించేవారంట. మంచు వెనుక వారికి ఆ కొత్తిమీర గింజల వంటి ఆహారము వచ్చినప్పుడు వాటిని వారు తీసుకోవటం, వాటిని రోకల్లో వేసుకుని దంచుకోవటం, వాటితో రొట్టెలు చేసుకోవటం, వాటిని భుజించటం. చాలా మంచి మాటలు మనకి సంఖ్యాకాండంలో 11వ వచనంలో కనబడతాయి ఈ మాటలన్నీ కూడా. నేను ఉదాహరణకి ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధమైన మాటలు ఉన్నాయి, గమనించండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడైతే అలా ప్రాణమంట సమసిలిపోయిందంట. చేపలు తిన్నారు, కూరగాయలు తిన్నారు, దోసకాయలు తిన్నారు, మంచి ఆహారం తిన్నారు. అయినప్పటికీ ఆ ప్రయాణంలో మోషేను కొంచెం బాధ కలిగించినట్లుగా వారు మాట్లాడేంటనంటే, మాకు మాంసాహారము కావాలి, మాకు ఎవరు పెడతారో అని మోషేని అడిగినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తపడినట్లుగా, ఆ మోషే బాధపడినట్లుగా మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఎవరి గుడారము ద్వారం దగ్గర వాళ్ళు బాధపడినట్లుగా ఇందులో మనకి కొన్ని విషయాలు కనబడతాయి. అటువంటి సందర్భంలో ఎవరైనా మామూలుగా బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే రక్త సంబంధికులు వచ్చినప్పుడు ఒకరోజు, లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజులు, లేకపోతే 4 రోజులు, లేకపోతే 5 రోజులు పెడతారు. మాంసాహారంతో పెడతారు. నేనైతే 1 రోజు పెడతాను. ఎందుకనంటే వచ్చిన అతిథుల్ని ప్రేమపూర్వకంగా మనము చూడాలి కనుక, ఆ దేవుని ప్రేమను బట్టి ఒట్టిగానే వారిని ఇచ్చేయకుండా ఏదో ఒకసారి పెడితే చాలు అన్నది నా ఉద్దేశం. మీకు తెలియజేస్తున్నాను. మరి మీరు ఎన్ని రోజులు పెట్టగలుగుతారో మాకు తెలియదు, కానీ దయచేసి ఈ వీడియో వీక్షించి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి దేవుడు మోషేతో మోషే మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు ఆలకించి, దేవుడు ఏమంటాడంటే, వారిని సిద్ధపడమని చెప్పు, నేను వారికి మాంసాహారం నేను ఇస్తాను, వారు భుజింతారు అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు మోషే వారితో చెప్పి, మీరు సిద్ధపడండి, దేవుడు మనకి మాంసాహారం ఇస్తాడని చెప్పి తెలియజేసినప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు. నేను చెప్పాను కదా, నేనైతే 1 రోజే పెడతా. మరి మీరు 2 రోజులు పెడతారో నాకు తెలీదు, కానీ దేవుడైతే అండి నెల రోజులు బట్టికి మాంసాహారం పెట్టినట్లుగా బైబిల్ వాక్యం మాట్లాడుతుందండి.
ఖచ్చితంగా ఆలోచన చేయగలిగితే ఎలాగా తిన్నారని తెలిసిన వారు తిన్న ఆహారం అంట వారి నాసిక రంధ్రంలో నుంచి బయటకు వచ్చిందంట. అంటే వెక్కసమైపోయిందన్న మాట ఏదైతే ఉందో ఆ వెక్కసం అయ్యే వరకు కూడా మాంసాహారం తిన్నట్లుగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా దేవుడు సృష్టిలో మన కొరకు చాలా చక్కటి ఆహారం నుంచారు. మనం ఆలోచన చేయగలిగితే ఇదే మనకే శ్రేష్టమైన ఆహారం. దయచేసి ఆ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయం కూడా చదవగలిగిన వారు మీరు చదివితే ఇందులో ఉన్న మాటలో ఆ భావాలు కొన్ని మనకి అర్థమవుతాయి. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.